వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి రుచులు. కమ్మడి గోంగూర పప్పును ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని దోరగా వేయించుకోవాలి. కందిపప్పును దోరగా వేయించుకోవడం మూలాన పప్పు రుచికరంగా వస్తుంది. గోంగూర పప్పే కాదండి, టమోటా పప్పు, పాలకూర పప్పు, ఏ విధమైన పప్పు అయినా కందిపప్పును వేయించుకొని ఉపయోగిస్తే ఆ పప్పు రుచికరంగా ఉంటుంది. ఇలా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకునే కందిపప్పును కుక్కర్లోకి తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. గోంగూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన గోంగూర మెత్తగా ఉడుకుతుంది. పప్పులో 4 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు, 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. గోంగూరను కూడా అందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, కొంచెం నూనె వేసుకోవాలి. ఇలా మొత్తం తిప్పుకొని విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుందండి. పప్పు రెడీ అయ్యేలోపు మనం పప్పులోని పోపు రెడీ చేసుకుందాం. ఒక బాండిని పెట్టి కొంచెం నూనె పోసుకోవాలి. అందులో కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని తిప్పుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేసుకొని చిటపటలాడేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పును మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న పప్పును ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని రెడీ చేసుకున్న పోపు అందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన గోంగూర పప్పు రెడీ అయిందండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.